నమస్కారం. ఎన్ఎల న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పేదల ప్రాణాలు కాపాడుతున్న కూటమి ప్రభుత్వం. రైతు ఆర్థిక ప్రగతి ద్వారానే అభివృద్ధి సాధ్యం. కూటమి పాలనలో వేలాది మంది పేద కుటుంబాలను సీఎం సహాయ నిధి ఆదుకొని ప్రాణాలు కాపాడుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలిపారు. పట్నంలోని చీఫ్ విప్ కార్యాలయంలో బాధితులకు సీఎం సహాయ నిధి చెక్కులు ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వన్న స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు కేటాయించి బాధిత పేద కుటుంబాలను ఆదుకుంటున్నారని అన్నారు. వెనుకొండ నియోజకవర్గంలో 733 మంది బాధితులకు 5,18,00,000 ఇవ్వడం జరిగిందని, 89 మంది బాధిత కుటుంబాలకు 63,19,000 సీఎం సహాయ నిధి చెక్కులను ఈరోజు అందించడం జరిగిందని మీడియా సమావేశంలో తెలియజేశారు. మనకు స్వతంత్రం వచ్చిన రోజు అని ఒక ఆనందం. మరోపక్క మా తెలుగింటి ఆడపడుచులందరికీ మా అన్న చంద్రబాబు గారు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 ఇవ్వడం మహిళల్లో ఒక గొప్ప ఆనందం. మహిళలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మహిళల యొక్క ఆకాంక్షలు నెరవేరుస్తున్నారు. మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఆనందంగా ఉండాలి, మహిళలు ఇంకా అభివృద్ధిలో ముందుండాలనేది ఈరోజు చంద్రబాబు గారి ఆకాంక్ష. అందుకే మహిళలకి సంక్షేమంలో అన్నింటిలో పెద్దపీట ఇస్తున్నారు. ఇల్లు ఇచ్చిన మహిళల పేరుతో ఇస్తున్నారు చంద్రబాబు గారు. ఇళ్ల స్థలం ఇచ్చిన మహిళల పేరుతో, ఇల్లు శాంక్షన్ చేసిన మహిళల పేరుతో ఇస్తున్నారు. ఈరోజు కుటుంబానికి రక్షణ, ఇంటికి వెలుగు ఇల్లాలు, అలాగే ఆడపిల్లల్ని కూడా బాగా చదివించాలని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రోత్సహిస్తున్నారు. అక్షరాస్యతలో 100% సాధించాలనే దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందుకోసం ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. మహిళలందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు చంద్రబాబు గారు ఆగస్టు 15 నుండి ఇచ్చేటువంటి ఉచిత బస్సు ప్రయాణాన్ని, ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. మా ఆడపడుచులందరికీ ముందుగా అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు మన రాష్ట్రంలో ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళల యొక్క ఆర్థిక ప్రగతికి కూడా ఒక బాటలు వేస్తుంది. వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళాలన్నా రావాలన్నా వాళ్ళకి ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎంతగానో వాళ్ళ ఆర్థిక ప్రగతికి ఉపయోగపడుతుంది. అట్లాగే దానికి తగ్గట్టుగా బస్సులు కూడా నంబర్ ఆఫ్ బస్సులు పెంచుతున్నారు. ఎందుకంటే మహిళలందరూ ఎక్కువ మంది ఇంకా ఈ ఆర్టీసీ బస్సులు ఉపయోగించుకుంటారు కాబట్టి నంబర్ ఆఫ్ బస్సెస్ కూడా పెంచాలనే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటా ఉంది. మహిళలకు ఇచ్చే ఈ ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు తప్పనిసరిగా కోట్లాది మంది మహిళలు మన రాష్ట్రంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోబోతున్నారు. మరి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళలందరికీ శుభాకాంక్షలు. నసరాపేటలో బీజేపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశికుమార్ ఆధ్వర్యంలో తిరంగ యాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ కొక్కర శ్రీనివాసం ముఖ్య అతిథిగా విచ్చేయగా హర్ ఘర్ తిరంగంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం 4వ తేదీ సారథ్యం 2వ విడతకి పల్నాడు జిల్లా నసరాపేటకు విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పల్నాడు జిల్లాలో సారథ్యం అనే కార్యక్రమం అద్భుతంగా విజయవంతంగా చేసిన సందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెనుకొండ నియోజకవర్గం చెందిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు తన సొంత ఖర్చులు వేసుకుని కొన్ని వాహనాల్లో సారథ్యం సభను జయప్రదం చేయడం ఎంతో అభినందనీయంగా ఉందని జిల్లా అధ్యక్షులు శశికుమార్ తెలియజేసి ఘనంగా సత్కరించారు. ఈరోజు మనం నసరాపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శశికుమార్ గారి జిల్లా అధ్యక్షుల వారి సమక్షంలో పదాధికారుల సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. అలాగే జిల్లా ఇన్ఛార్జి కొక్కర శ్రీనివాసరావు గారు గౌరవంగా మనకి ఇచ్చేసి ఉన్నారు. ఇక్కడ ఉన్న పదాధికారులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు హర్ ఘర్ మన తిరంగ యాత్ర జరుగుతుంది. మనము పట్టణంలో నసరాపేట పట్టణంలో అందరి సమక్షంలో మనం బైక్ ర్యాలీ నిర్వహించుకున్నాము చాలా గొప్ప గ్రాండ్ గా. ఈ రోజు ఇక్కడికి వచ్చిన మన రేపు మండలాల్లో ఎలా తిరంగ యాత్ర ఎలా చేయాలి ఇవన్నీ మన జిల్లా అధ్యక్షులు తెలియజేస్తారు. మెసేజ్ల ద్వారా కానీ ఫోన్ల ద్వారా కానీ వివిధ పదాధికారుల్లో ఉన్న వాళ్ళ యొక్క బాధ్యతల ప్రకారం తెలియజేయబడుతుంది.
మనమందరం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో దిగ్విజయంగా నిర్వర్తించుకోవాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే 79 సంవత్సరాలు అవుతుంది రేపు ఆగస్టు 15తో. మన పురోభివృద్ధిని భారత పురోభివృద్ధిని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎంత జరుగుతుందనేది మనం గమనిస్తూ ఉన్నాము. ఈ పురోభివృద్ధిని తీసుకెళ్తూ ప్రజల్లోకి మోడీ గారి నాయకత్వాన్ని, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, మన దేశ అభివృద్ధిని ప్రపంచ స్థాయిలో ఏ విధంగా తీసుకెళ్తాం అనేది మనం తెలియజేయాల్సిన బాధ్యత చాలా ఉంది. మన బీజేపీ కార్యకర్తలుగా, నా బాధ్యతలో ఉన్న వ్యక్తులుగా ఈ అవకాశం ఇచ్చిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు వినుకొండ సీఐ శోభన్ బాబు ఆధ్వర్యంలో పట్టణంలోని రాధా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్, యాంటీ ర్యాగింగ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఐలు సమీర్ బాషా, సత్యనారాయణలు పాల్గొని విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించారు. డ్రగ్స్ కు బానిసలైతే భవిష్యత్ ఎలా నాశనం అవుతుందో, కుటుంబాలు ఎలా చిన్నాభిన్నం అవుతాయో తెలిపారు. స్వతంత్రం వచ్చి నేటికి 78 సంవత్సరాలు కావస్తున్నా కూడు గూడు నీడ లేక గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారని జిపిఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు ఉడిత శంకర్ నాయక్ తెలియజేశారు. రాష్ట్రంలోని మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించి గిరిజన హక్కుల పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ ఈ సందర్భంగా తెలియజేశారు. పట్నంలోని 6వ వార్డులో పద్మజ హాస్పిటల్ పక్కన గత 34 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన గేటెడ్ కమ్యూనిటీ నందు గృహాలు నిర్మించుకొని 40 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ వెంచర్ తో సంబంధం లేనటువంటి ప్రముఖ వ్యాపారి ఎటువంటి అనుమతులు లేకుండా తన స్థలంలో అక్రమ కట్టడాల నిర్మాణం కొరకు 40 కుటుంబాలపై దౌర్జన్యం చేస్తూ గేటెడ్ కమ్యూనిటీ కాంపౌండ్ వాళ్ళను కూల్చడంతో భయభ్రాంతులైన అక్కడ కుటుంబాలు స్థానిక మున్సిపల్ చైర్మన్ దస్తగిరిని, మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ను, టౌన్ ప్లానింగ్ అధికారిని సంప్రదించి న్యాయం చేయమని కోరడం జరిగింది. సమస్యను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల దృష్టికి తీసుకువెళ్ళగా సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు తగిన న్యాయం చేయవలసిందిగా, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని కమిషనర్ను ఆదేశించినట్లు తెలియజేశారని బెజవాడ నాగేశ్వరరావు ఈ సందర్భంగా తెలియజేశారు. ఆధునిక వ్యవసాయంతోనే రైతు ఆర్థిక ప్రగతి సాధ్యమని, ఉద్యాన పంటల సాగు దిశగా రైతుల్లో అవగాహన పెంపొందించి ప్రోత్సహించాలని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కోరారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఏనుపాలెం రోడ్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో జరిగిన ఫర్టిలైజర్స్ డీలర్లు, సహకార సంఘాల సిఇఓల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతు ఆర్థిక ప్రగతి ద్వారానే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. వినుకొండ వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, రైతు ఆదాయం వచ్చే పంటలు సాగు చేసినప్పుడు నియోజకవర్గం ఆర్థిక ప్రగతి వైపు పయనిస్తుందన్నారు. మన ప్రాంతంలో 1.5 లక్షల ఎకరాల సాగు భూమి ఉందని, దానిలో ఈ సంవత్సరం 14,000 ఎకరాల్లో పండ్ల తోటల సాగుకు ప్రోత్సహించాలని కోరారు. పండ్ల తోటల సాగుతో ఎకరాకు ₹1,00,000 ఆదాయం పొందవచ్చని, ఉద్యాన సాగు పంటలకు ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ మరియు రాయితీలు అందిస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు. 2వ తారీఖు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, అట్లాగే ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, అలాగే జిల్లా కలెక్టరు, జిల్లా అధికారులు అందరూ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్, అగ్రికల్చరు, హార్టికల్చరు డిపార్ట్మెంట్ల అధికారులందరూ కూడా, యంత్రాంగం అంతా కూడా ఇక్కడ రైతు మేళా, కిసాన్ మేళా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మెగా కిసాన్ మేళా. ఈ మెగా రైతు మేళాకు వేలాది మంది రైతాంగం వస్తున్నారు. ముఖ్యంగా ఒక 150 అంటే డిఫరెంట్ పెస్టిసైడ్స్ కంపెనీలు, ఫెర్టిలైజర్ కంపెనీలు అంతా కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ వాళ్ళు కూడా, అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ వాళ్ళు, సీడ్ కంపెనీలు వాళ్ళు అంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున, అంటే కొత్తగా వచ్చినటువంటి డ్రోన్ కంపెనీస్, ఇవన్నీ కూడా రైతులకు సంబంధించి ట్రాక్టర్లు, డ్రోన్స్, రోటోవీటర్లు, ఇట్లా వ్యవసాయ పరికరాలకు సంబంధించినటువంటి కంపెనీలు, డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి కంపెనీలు, హార్టికల్చర్కి సంబంధించినటువంటి కంపెనీలు అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అంతా కూడా ఒక స్టాల్స్. ఇది రైతుల పండగ. ఈ కిసాన్ మేళా అనేది రైతుల ఆర్థిక ప్రగతికి బాటలు వేయటం కోసం ఈ కిసాన్ మేళా ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా హార్టికల్చర్ పంటల ద్వారా ఎక్కువ ఆదాయం ఉంది.
దీనికి ప్రభుత్వం కూడా ఎకరానికి ₹1,00,000 దాకా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంది. సో ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా ఉపయోగించుకొని భవిష్యత్తులో ఎకరానికి ₹1,00,000 ఆదాయం సంపాదించాలనే లక్ష్యంతో ఈరోజు ఇలాంటి రైతు మెగా మేళాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన, మైక్రో న్యూట్రియంట్స్ ఉచితంగా ఇచ్చిన, ఇవన్నీ కూడా రైతులు ఆర్థిక ప్రగతికి బాటలు వేయడానికి కోసం ఏర్పాటు చేశాం. అందుకోసం అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు వస్తున్నారు. అట్లాగే మన జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కన గారు, అందరూ కూడా మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, అందరూ కూడా అచ్చెన్నాయుడు గారితో పాటు 3 మంత్రులు, అట్లాగే మన జిల్లా అధికారులు అందరూ కూడా పాల్గొంటారు. ఇది ప్రభుత్వం తరఫున రైతాంగాన్ని అన్ని రకాల వాళ్ళకు అవగాహన కల్పించడం కోసం డ్రిప్ ఇరిగేషను, ఆధునిక వ్యవసాయం, ఆర్థిక ప్రగతి, ఈ అంశం మీద రైతులకు ఒక అవగాహన పెంచడం కోసం ఈరోజు ఈ రైతు మేళాని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం. 19వ తారీఖు ఉదయం 9 గంటల నుండి రైతులందరూ కూడా వస్తూ ఉంటారు. 10 గంటలకల్లా మంత్రి గారు ఇక్కడ కార్యక్రమాన్ని ఈ అగ్రికల్చర్ మేళాని మంత్రి గారు ప్రారంభిస్తారు. అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు 10 గంటలకి ప్రారంభమవుతుంది. ఆయన చేతుల మీదుగా ఈ శిబిరాన్ని ప్రారంభించడం జరుగుతుంది. దీని కార్యక్రమంలో వేలాది మంది రైతాంగం వచ్చి స్వచ్ఛందంగా పాల్గొని ఈ అవకాశాన్ని మీ అవగాహన పెంచుకోవడానికి, నాలెడ్జ్ పెంచుకోవడానికి, పరిజ్ఞానం పెంచుకోవడం కూడా చాలా అవసరం. ఈరోజు వ్యవసాయం చేయడం కాదు ముఖ్యం, లాభసాటి వ్యవసాయం చేసి ₹1,00,000 వ్యవసాయంలో సంపాదించడం అనే దశగా మనం ముందుకెళ్ళాలా. కాబట్టి ఈరోజు కొంతమంది పొగాకు పండిన రైతులు ఇబ్బంది పడుతున్నారు, పండించిన రైతులు. ఇలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో జరగకుండా హార్టికల్చర్ పంటల మీద వెళ్తే ఈరోజు ఆరోగ్యం మీద అవగాహన పెరిగింది. పండ్లు తింటేనే ఆరోగ్యం బాగుంటుందని డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు డిమాండ్ పెరిగిపోయింది, పండ్లకి డిమాండ్ పెరిగింది. ఇప్పుడు పండ్ల తోటలు వేసేవాళ్ళు కావాలా రైతాంగం. కాబట్టి రైతులు కూడా లాభాలు వచ్చే పంటలను వేయాలని ఈరోజు ఆధునిక రైతులు ముందుకు వస్తున్నారు. అలాంటి వాళ్ళకి రైతులకు ఈరోజు అవగాహన కల్పించడం కోసం ఈ హార్టికల్చరు, అట్లాగే అగ్రికల్చర్ ఎగ్జిబిషను, మెగా కిసాన్ మేళా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. వేలాది మంది రైతులు, అంటే 10,000 మంది పైగా రైతులు వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సో దీంట్లో రైతులందరూ కూడా భాగస్వామి వాళ్ళ నాలెడ్జ్ పెంచుకొని మంచి పంటలు వేసి మంచి లాభాల బాటలో ముందుకెళ్లాలని రైతులు కోరుకుంటున్నాం. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళా కలుద్దాం.